జనాల్లో పాజిటివిటీ వచ్చిందంటే కాంగ్రెస్ మీద హైడ్రా అండ్ అలాగే మూసినది బ్యూటిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది కదా, మరి దాని పరిస్థితి ఎలా ఉందంటారు? పాజిటివ్ అని మీరు ఎట్లా అంటారు దాన్ని? ఈరోజు ఒకటి అంటే చెరువుల పరిరక్షణ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. అవును. ఆ రోజు అంటే మీరు మళ్ళొక్కసారి మన బ్యాగ్ పోదాం దీంట్లో. బ్యాగ్ పోతే మీకు నిజాం సర్కార్ అంటే అందరు నిజాం సర్కార్ని ఏమంటారంటే చాలా మంది రజాకర్ పాలన, రజాకర్ల మీద పోరాటం, రజాకర్లను దోసుకున్నారు అని. రజాకర్లను ఎట్లా దోసుకున్నారని ఒక నిమిషం ఆలోచిస్తే విద్యా వైద్యం గురించి ఆలోచించడం నిజమైన లేదు. విద్యా వైద్యము అనేది తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి దాన్ని మరుగున పడిపోయింది. నా కేసీఆర్ కానీ అప్పుడు ఇవాళ నా రేవంత్ రెడ్డి కానీ ఒకరోజు నా గాంధీ దవాఖాన పోలేదు, ఒకరోజు నా ఉస్మానియా దవాఖాన పోలేదు. ఆయన రూపాయి పెట్టలేదు, ఈయన రూపాయి పెట్టలేదు. నంబర్ 1. కానీ నిజాం అనేట ఆయన నీమ్స్ హాస్పిటల్ ఆయనే కట్టిండు, ఉస్మానియా ఆయనే కట్టిండు, పిల్లల దవాఖాన నీలోఫర్ ఆయనే కట్టిండు, క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జి హాస్పిటల్ ఆయనే కట్టిండు, విద్యాపరంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆయనే కట్టిండు, మీకు నిజాం కాలేజ్ ఆయనే కట్టిండు, ఈరోజు రైల్వే ఆయనే తెచ్చిండు, ఈరోజు బస్ సర్వీస్ ఆయనే తెచ్చిండు, ఎలక్ట్రికల్ కరెంటు ఆయనే తీసుకొని వచ్చిండు హైదరాబాద్. మళ్ళా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టర్కీ తర్వాత మన హైదరాబాద్ ఉంటుంది, వేరే ఎక్కర్లేదు ప్రపంచ దేశాలలో. ఆఫ్టర్ టర్కీ మనకే ఉంది, అది పట్టుకొచ్చింది ఆయన్ని. మరి విలన్ ఎట్లయితాడు? విలన్ అయ్యేది ఉంటే తెలంగాణ వాళ్ళకు చదువు అందకుండా చేయాలి. మరి ఎట్లయితారంటే ఆయన దగ్గర ఉండే ఒరిజినల్ రజాకర్లు ఎవరంటే రేవంత్ రెడ్డి వర్గం, కేసీఆర్ వర్గం. వీళ్ళిద్దరు ఆ కింద ఉన్న వాళ్ళను మేనేజ్ చేసి, కింద ఎవరు అంటే ఈ రంగనాథ్ అసంటోడు, సివి ఆనంద్ అసంటోళ్ళు మెయింటైన్ చేసి మందిని నువ్వులో కొట్టాలి, మంది భూములు గుంజుకోవాలి, కేసులు తారుమారు చేయాలి, అమాయకులను ఇరికియాలి. 2 రకాల చట్టాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. 2 రకాల చట్టాలు చెప్పాను. చట్టం ఏదో ఒకటి, ఆయేషా మీరా గారు 2008 7 విజయవాడలో ఆమె మర్డర్ అవుతుంది, రేప్ అండ్ మర్డర్ అవుతుంది. అందులో సత్యం బాబు అనేట ఆయన జైలుకు పోతాడు. సత్యం బాబుని జైలుకు పంపినోడు ఎవడు తెలుసా? ఎవరు? ఏవి రంగనాథ్, హైడ్రా కమిషనర్. తర్వాత హైకోర్టు ఈయన నిజమైన దొంగ ఎవడో, ఆ అమ్మాయి నిజంగా చంపింది ఎవరో సివి ఆనంద్ కు తెలుసు, రంగనాథ్ తెలుసు, అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఆ ఇష్యూ చెప్తాను. అదే అసోంటి అంటే ఒక అమాయకుని నువ్వు జైలుకు పంపినావు అని చెప్పి హైకోర్టు చెప్పి ₹1,00,000 నన్ను 8 సంవత్సరాలు అన్యాయంగా జైల్లో పెట్టింది కాబట్టి ₹1,00,000 ఫైన్ వేసిండ్రు. అదే అసోంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు హైడ్రా హెడ్కి ఎట్లా పెడతారు?